హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైఫ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేసేయండి. నేనైతే ఫిష్ ఫ్రై చేశానండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా తక్కువ టైంలో చేసేయచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లో కర్డ్ తీసుకోండి. దాంతోపాటు కొంచెం కారం పొడి, పసుపు, కాస్త ఉప్పు వేసుకోండి. అంటే దానికి మీ తగ్గట్టుగా, అంటే ఎన్ని పీసెస్ ఉంటే దానికి సరిపోయేంత. తర్వాత అందులో కొద్దిగా మసాలా పేస్ట్, మామూలుగా మనం చికెన్ మటన్లో వేస్తాం కదా, అలాంటి మసాలా పేస్ట్, కొద్దిగా చికెన్ మసాలా, అది కూడా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అందుకని. తర్వాత మన సీక్రెట్ మసాలా వేసుకోండి. తర్వాత ధనియాల పౌడర్ ఎక్కువ వేసుకోకండి, మరీ కొంచెం చేదుగా అనిపిస్తుంది. సో తక్కువ వేసుకోండి ధనియాల పౌడర్ అయితే. ఇప్పుడు వాటన్నిటిని మిక్స్ చేసుకుందాం. పేస్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలండి. అంటే మనం పీసెస్కి తగ్గట్టుగా రెడీ చేసుకోండి మసాలా పేస్ట్ అంతా. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అయితే వేసేసుకుందాం. నేనైతే ఆల్రెడీ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి, అందుకని ఆ వీడియో చూపించలేదు దీంట్లో. మీలో ఎంతమందికి ఫిష్ కబాబ్ అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. అది కూడా రోడ్ సైడ్ దొరికే ఫిష్ ఫ్రై అంటే ఇంకా ఇష్టం అనమాట. ఈ పీసెస్కి అయితే మొత్తం మసాలా పేస్ట్ అంతా అప్లై చేయాలండి. అది కూడా మొత్తం పీస్కి అంతా టోటల్గా అప్లై చేయాలి, ఒక చోటు కూడా గ్యాప్ లేకుండా. అప్పుడే మనకు మసాలా అంతా అంటుకుంటుంది అండ్ దాని ఫ్లేవర్ అనేది ప్రతి ఒక్క పీస్లోనూ మనకు తెలుస్తుంది అనమాట. ఈ పీసెస్ అంతా బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి దీనైతే. ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే యూట్యూబ్ జర్నీ గురించి. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా త్వరగా సక్సెస్ అయిపోతాం, చాలా త్వరగా మానిటైజేషన్ అయిపోతుంది, అర్న్ చేయొచ్చు, అలా ఇలా అని చాలా అనుకున్నాను. కానీ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాక అర్థమైనది ఏంటంటే ఇది కూడా మనం కన్సిస్టెంట్గా ఉండి, కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టి, రెగ్యులర్గా మనం ఫాలో అయినా కూడా మన కంటెంట్ నచ్చితేనే మనకు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ కూడా వస్తాయని అయితే అర్థమైంది. యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ ఏమి కాదండి. ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను, చాలా చూశాను. అండ్ నేనేమి అంత ఎక్స్పీరియన్స్డ్ ఏమి కాదు, కానీ నాకు తెలిసినది చెప్పినాను అంతే. తర్వాత ఇప్పుడు ఇంకా మన రెసిపీలోకి అయితే వచ్చేద్దాం. మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఫ్రై ప్యాన్లో వేసుకొని, ఆయిల్ ఎక్కువ మామూలుగా చికెన్ మటన్ ఫ్రై చేసినట్టు కాకుండా నార్మల్గా ఆయిల్ కొద్దిగా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ లేదంటే కొంచెం బ్లాకిష్గా వచ్చినప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.